పెద్ద భావంతో కూడిన చిన్న కథ విందాం రండి. వారిది అన్యోన్య దాంపత్యం. పొద్దునుంచి గమనిస్తున్నారు, వారి ఇంటి ముందు ముగ్గురు వృద్ధులు నిలబడి ఉన్నారు. భార్యాభర్తలిద్దరు వారి దగ్గరికి వెళ్ళి, పొద్దునుండి చూస్తున్నాం, మా ఇంటి ముందు నిలబడి ఉన్నారు, మీకేం కావాలి అని అడిగారు. అప్పుడు వారు, నా పేరు సంపద, ఇతని పేరు విజయం, అతని పేరు ప్రేమ, మేము మీ ఇంట్లోకి రావాలనుకుంటున్నాం, కానీ మాలో ఒకరికి మాత్రమే అనుమతి ఉంది. మాలో ఏ ఒక్కరిని పిలిచినా మరో ఇద్దరం మీ ఇంట్లోకి రాము. ఎవరిని పిలుస్తారో మీరే నిర్ణయించుకోండి అన్నారు ముగ్గురు. అప్పుడు భార్యాభర్తలిద్దరూ కాసేపు విచారించుకొని, మేము మీలో ప్రేమ అనే అతన్ని పిలవాలనుకుంటున్నాం అన్నారు. అప్పుడు ఆ వృద్ధులు, మరోసారి ఆలోచించుకోండి అన్నారు. మేము ఆలోచించుకునే చెబుతున్నాం. ప్రేమ అనే వ్యక్తి మీరు మా ఇంట్లోకి రండి అన్నారు భార్యాభర్తలిద్దరూ ఎంతో ప్రేమగా. అలా అనగానే ప్రేమ భార్యాభర్తల వెంట వారి ఇంట్లోకి నడిచాడు. ఆశ్చర్యకరంగా ప్రేమ వెంబడి విజయం, సంపద కూడా ఇంట్లోకి వచ్చారు. అది చూసి ఆశ్చర్యపోయిన భార్యాభర్తలు, అదేంటి, మీలో ఎవరో ఒకరే మా ఇంట్లోకి రావడానికి అనుమతి ఉంది అన్నారు, ముగ్గురు వచ్చారేంటి అని అడిగారు. అప్పుడు ఆ ముగ్గురు ముక్తకంఠంతో, మీరు విజయాన్ని మాత్రమే కోరుకుని ఉంటే అక్కడ ప్రేమ, సంపద నిలవలేకపోయేవి. లేదా సంపద మాత్రమే కోరుకుని ఉంటే అక్కడ విజయం, ప్రేమ ఉండలేకపోయేవి. కానీ మీరు ప్రేమని కోరుకున్నారు. ప్రేమ ఉన్న చోట సంపద, విజయం వెన్నంటే ఉంటాయి. కాబట్టి మీ ఇంటికి రాక తప్పలేదు అన్నారు. కథలో అంతర్లీనంగా ఉన్న విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ప్రేమతో ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీ ఇంట్లో ప్రేమ, సంపద, విజయాలు స్థిర నివాసం ఉంటాయి. ఇలాంటి మరో మంచి కథతో మరోసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ధన్యవాదాలు.